ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులు కాబట్టి దాని గురించి పోరాడుతున్నారు ఎవరైనా. అది హిందూ సమాజంలో ఎవరైనా పోరాడుతూ ఉన్నారు. నిన్న అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చెప్పింది, కోర్టు కూడా అదే చెప్పింది. ఇంకో పక్కన హిందూ సమాజం కూడా నిన్న లెటర్ రిలీజ్ చేసి దీని మీద ఏదైనా జరిగితే బయట పెట్టాలని చెప్పారు. ఎందుకని ఇంకా పదే పదే వాళ్ళు ఇట్లా బుకాయించుకుంటూ పోతున్నారు? ఎందుకు జరుగుతుంది అంటారు ఈ విధంగా? భక్తుల మనోభావాలు కాపాడుకోవాలి. గత ప్రభుత్వాలు ఎవరు కూడా మిగిలినవన్నీ ఏదైనా చేసుకున్నారేమో తప్ప ఇలాంటి విధ్వంసాలు సృష్టించలేదు. సో ఈయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి, కల్తీ రెడ్డి, దొంగరెడ్డి, ఈ ఈ రెడ్డి ఏం చేశాడు? తిరుపతి వెళ్ళి మామూలుగా పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు, భార్యాభర్తలు వెళ్తారు. ఎప్పుడు కూడా ఆయన భార్య వెళ్ళలేదు, ఆయన దంపతులతో ఏ రోజున కూడా వెళ్ళాల. ఒక పాయింట్. తిరుపతి దీన్ని తీసుకెళ్ళి సెట్టింగ్ ఇంట్లోనే పెట్టుకున్నాడు. సెట్టింగ్ ఇంట్లోనే పెట్టుకుని లడ్డు చేతికిస్తే లడ్డు తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటారు? ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసి వస్తుంది. ఆ లడ్డూలో కెమికల్ కలిసింది కాబట్టి ఆ విషయం అతనికి తెలిసేమో, అందుకనే పక్కన పెట్టాడేమోనని ఇప్పుడు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ప్రసాదం పెట్టినప్పుడు తీర్థం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం. నువ్వు ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామిని సెట్టింగ్ చేసి అంత ఆర్భాటం చేసినప్పుడు నువ్వు ఈ తీర్థం ఎందుకు పక్కన పెట్టావు? ఈ లడ్డు ఎందుకు పక్కన పెట్టావు? అంటే మేడం గారు, ఏదైతే అంబటి రాంబాబు గారి విషయంలో ఆయన మాట్లాడిన భాష మీరు చూశారు, కించపరిచే విధానం చూశారు. నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? మార్నింగ్ అరెస్ట్ చేయకూడదు కదా, క్షమాపణ కోరాడుగా, ఇంకెందుకు అని మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు పదే పదే వాళ్ళు మహిళలు కించపరుస్తున్నారంటారు? ఆ పార్టీలో ఉన్న నాయకులు పదే పదే ఎందుకు కించపరుస్తున్నారంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన భాషకి మరి గుంటూరు జిల్లాల ఆడవాళ్ళందరూ కూడా ఎందుకు మీదకి వచ్చారు? కొట్టడానికి వచ్చారు. అతను క్షమాపణ చెప్పాలని ఎందుకు కోరాడు? అతను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అతని మాట ఏంటండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మరి అమ్మన్నమ్మ నిజంగా ఆవిడ ఎంత మహాతల్లి. మరి అమ్మన్నమ్మ దంపతులు ఇద్దరు కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మనిచ్చారే. ఈ రాష్ట్రాన్ని ఒక దశ దిశ నిర్దేశంతో నడిపించే విజన్ గల నాయకుడిని మనకిచ్చారే. అలాంటి నాయకుడిని పట్టుకుని అతను ఆ బూతులు మాట్లాడితేనేగా, ఏదైతే మాట్లాడకూడదో, ఇవాళ ఏదైతే మహిళలను గౌరవింపబడాలో అట్లాంటి మహిళలను పట్టుకుని అతను ఒక మాజీ మంత్రి అయ్యుండి, అతను ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇవాళ సొసైటీలో తిరుగుతా ఒక మూర్ఖుల్లాగా, ఒక యూజ్లెస్ ఫెలో లాగా మాట్లాడటం అనేది చాలా తప్పు. అతని ఇంట్లో కూడా అతనికి 2 కూతుళ్ళు ఉన్నారు, భార్య ఉంది, తల్లి ఉంది, తోబుట్టువులు ఉన్నారు, సమాజంలో ఆయన పార్టీలో మహిళలు ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఇతరులు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న లేకపోతే జనసేన పార్టీలో ఉన్న మహిళల్ని కించపరిచి సమాజంలో మహిళల్ని కించపరచడం అంటే అది ఎంతవరకు పద్ధతి అండి? అందుకే ఆడాలు తిరగబడ్డారంటే ఇవాళ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే జనం అందరినీ మాట్లాడారు, ఒప్పుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తల్లిని కూడా దూషించే విధానంలో దిగుతుంటే ఊరుకుంటారండి? ఎంతకాలం చూస్తా ఊరుకోవాలి అతన్ని? ఇవాళ అతను కొట్టడం కాదు, బయటకు వస్తే ఆడవాళ్ళు ఈడ్చి చెప్పులతో తన్నేవాళ్ళు అన్నమాట. ఏమాత్రం కూడా ఊరుకునేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ మరి వాళ్ళ నాయకుడు, ఇంకో నాయకుడు కూడా అది ఈ విషయం అయిన తర్వాత ఏదైతే గల్లా ఎమ్మెల్యే ఉన్నారు, ఆమెను కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ రాజా అని చెప్పి ఉన్నాడు, ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జుట్టు ఇడుచుకొచ్చి బయటకు వచ్చి తన్నాలని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటారు? గల్లా మాధవి గారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ అమ్మాయి వయసు చిన్నదైనా కూడా ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా స్పందించాలో ఒక మహిళగా రోడ్డు మీదకి వచ్చి ఆ విధంగా స్పందించింది. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెడితే మీరు ఎంత తప్పు పట్టుకోండి. ఆవిడ అడిగిన మాధవి అడిగిన క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పండి. మాధవి కూడా చాలా పద్ధతిగా ఆవిడ ప్రెస్ మీట్లో మిమ్మల్ని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పకుండా మీరు మళ్ళా కూడా ఒక ఎమ్మెల్యే అని లేకుండా, ఒక మహిళ అని లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే మీ నాలుకలన్నీ కూడా కత్తిరించేయాలి. ఎందుకంటే చూస్తా ఈ సమాజంలో మహిళలను కించపరిచే వాళ్ళు ఎవరిని కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మహిళలందరూ కూడా తిరగబడి కొట్టించేసుకుంటారు. వాళ్ళు చెప్పులతో, చాటలతో, రాళ్లతో కూడా కొట్టించుకునే పరిస్థితి పిచ్చోళ్ళు. ఆ ఛాన్స్ మీకు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళు నోరు పారేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఛాన్స్కి రెడీగా ఉన్నారు. ఎవరు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఇనే పరిస్థితిలో మహిళలు లేరండి. ఎందుకు అంటే కసి మీద ఉన్నారు. గత 5 ఏళ్ళు మహిళల్ని ఏ విధంగా హింస పెట్టారో చూసారు. అమరావతి మహిళల్ని ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేకుండా కూడా ఈడ్చి తన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసుకున్న మహిళలను కూడా లేకుండా అరెస్టులు చేశారు, జైలు పాలు చేశారు. మరి మహిళలు నీచంగా మాట్లాడారు. ఇవాళ అక్కడున్న వంశీ ఏ విధంగా మాట్లాడాడు, వంశీ పరిస్థితి ఏంటి? ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి మాట్లాడించారు. ఇవాళ ఇన్ కేసు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా మహిళలు ఆగే పరిస్థితి లేదు. కార్యకర్తలు కూడా ఎవరు ఊరుకోరండి. ఎందుకంటే పిల్లినైనా సరే ఇంట్లో పెట్టి కొడితే పులే వద్దంటారు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. ఏమాత్రం
నోటి తుత్తర పడినా నోటి దోల పడినా కూడా దోల తీర్చేస్తారు ఇవాళ. అంటే ఇక్కడ మీకు ప్రజలే ఊరుకోరు. అంటే మీకు ఇక్కడ అవకాశం ఉంది. నిరసన తెలియజేయచ్చు, నిరాహార దీక్ష చేయొచ్చు, లేకపోతే మహిళా కమిషన్ ముందు మీరు మీ వాగ్దారుని వినిపించచ్చు. గతంలో కూడా చూసాం తెలంగాణలో ఏదైతే ఒక చిన్న విషయం పట్టుకుని శివాజీని అట్లా ఈడ్చిన పరిస్థితి. రేపొద్దున కూడా మరి అంబటి రాంబాబు విషయంలో అలాంటివి ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు? ఇప్పుడు శివాజీ మాట్లాడారండి. శివాజీ ఏం చెప్పారు? అమ్మా, స్త్రీలు మహిళలు ఎలా పడితే అలా ఉండొద్దు, సమాజానికి గౌరవంగా మంచి బట్టలు కట్టుకోమని మెసేజ్ ఇచ్చాడు. ఏదైతే శివాజీ గారు చెప్పాడో ఆ శివాజీ గారి మాటకి మహిళలందరం మేము సంప్రదాయబద్ధంగా మేము గౌరవిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలందరినీ ఆయన మాటలను సమర్థించాం. ఆయన ఎక్కడా కూడా మహిళలు ఒళ్ళంతా బట్టలు కట్టుకోమంటాం తప్ప శివాజీ గారు దాన్ని కూడా వాళ్ళు వక్రీకరించి మాట్లాడటం అనేది తప్పు. ఎందుకంటే మేము శివాజీ గారి మాటతో ఏకీభవిస్తున్నాం. మహిళలు అనేవాళ్ళు ఈ సంస్కృతి సంప్రదాయాలకి భారతదేశంలో భరతమాతని ఎందుకన్నారండి? చక్కగా మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి తల్లితో సమానంగా అందరూ కూడా మహిళలను గౌరవింపబడి సంస్కృతి సంప్రదాయాలకి పెట్టిందే భారతదేశం, సంస్కృతి సంప్రదాయాలకు పెట్టిందే ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా కట్టుబొట్టు ప్రపంచ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు డిఫరెంట్గా కనిపిస్తారు. కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వెళ్తే చేతులెత్తి నమస్కారం పెట్టాలి, అమ్మ అని పలకరించాలి, కూర్చోమని తెల్లాలి తప్ప. మరి ఈ విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? అంబేద్కర్ విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? అంబేద్కర్ని అరెస్ట్ చేశారు. మళ్ళా కనుక ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత అయినా క్షమాపణ చెప్పవలసిందే. ఏదైతే మహిళల్ని దూషించి వాళ్ళు మాట్లాడారంటే మాత్రం మహిళలతో చెప్పు దెబ్బలు. ఎందుకంటే దేనికి వెనకాడే పరిస్థితులు లేవు, ఊరుకోరు. ఎవరైనా సరే మహిళలు కించపరిచి మాట్లాడితే మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఊరుకునే పరిస్థితి లేదు. కార్యకర్తలు విసిగిపోయి ఉన్నారు ఈ కష్టాలు పడి. ఎవరు కూడా మరి వాళ్ళని ఆపటం మా తరం కూడా కాదు, ఎవరి తరం కాదు. కార్యకర్తలు ఆపడం అనేది ఎవరి తరం కాదు. అసలు ఈ విషయంలో బేసిక్ గా తిరుపతి రెడ్డి వ్యవహారం ఈ విషయంలో జరిగింది. గుంటూరు జరిగిన వ్యవహారం తిరుపతి రెడ్డి వ్యవహారం. మరి తిరుపతి రెడ్డి వ్యవహారంలో అసలు కల్తీ జరిగిందా జరగలేదండి? తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీ జరిగిందని సిట్టి నివేదిక ఇచ్చింది. దానికి ఫ్లెక్సీ కడుతున్నారు. సిట్టి నివేదిక ఇచ్చింది కాబట్టి ఈ కల్తీ లడ్డు కల్తీ జరగలేదని మీరు కూడా కోర్టులో నిరూపించండి. లేకపోతే సిట్టు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం సిట్టి నివేదిక ఇచ్చిందో దాని ప్రకారం మీరు కూడా తేల్చండి. తేల్చకుండా మీరు ఫ్లెక్సీ కడతంటే దౌర్జన్యంగా ఈ ఫ్లెక్సీలు చింపేయటం అంటే అతని ఉద్దేశం ఏంటంటే, అంబటి రాంబాబు అనే వ్యక్తి ఉద్దేశం ఏంటంటే అది చింపేస్తే ఈ గొడవలు జరుగుతాయి, ఒక మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొడదాం. గతంలోనేమో వైసీపీ రాంబాబు అనేవాళ్ళు, ఇప్పుడే కాపు రాంబాబు అంట. ఇప్పుడు కులం గుర్తొచ్చింది అతనికి. అంటే కులం గుర్తొచ్చింది. మళ్ళీ ఆయన అల్లుళ్ళు మొత్తం ముగ్గురు కమ్మారే, ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు అల్లుళ్ళు కమ్మారే. ఇప్పుడు మాత్రం కాపు కులం గుర్తొచ్చేసింది. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు, వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు, కొంతమంది వాళ్ళ పక్కన వాళ్ళ కూతురు కూడా చెప్తున్నారు, వంగవీటి రంగా గారితో పోలుస్తున్నారు కదా. మరి అంత రంగాకి తనకి సంబంధం ఏంటంటే నర్తకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. రంగాకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలు పడతారు. ప్రతి మహిళకి రక్షణ కల్పించిన వ్యక్తి రంగా గారండి. మరి ఎక్కడికైనా సరే చోటు దొరుకుద్దని రంగా గారు కులానికి, ఒక జాతికి, ఒక మతానికి సంబంధించిన నాయకుడు కాదు, వ్యవస్థను కాపాడే నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు రంగా గారికి ఇతనికి సంబంధమే ఉందండి. మరి ఇక్కడ పేర్నేని నాని గారు మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీరు అంత అసహనం ఏదో జర్నలిస్ట్ అడిగాడు కానీ దాన్ని కూడా ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, దాంట్లో నివేదిక లేదని అడుగుతున్నారు, వైసీపీ పదే అడుగుతుంటే దానికి సమాధానం అడుగుతుంటే చెబుతున్నారు, దాన్ని కూడా ఎందుకు ఇసుకుంటున్నారని మాట్లాడుతూ ఉన్నాడు పేర్నేని నాని. అసలు పేరు నాని మాట్లాడే వాటిలో ఏ కూడా వాస్తవాలు ఉండవు. అతను ఏంటంటే అంతా కూడా వ్యంగ్యంగా వెటకారంగా నన్ను తీసుకెళ్లి జైల్లో వేయండి బాబు, నాకు జనంలో క్రేజ్ వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా అదే, అంబటి రాంబాబుని తీసుకెళ్లి జైల్లో పడితేనే అంబటి రాంబాబు అని వాళ్ళు మీరు కూడా మళ్ళీ మీడియా వచ్చి ప్రశ్నిస్తున్నారు. లేదా ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళ స్క్రిప్ట్ అది, వాళ్ళ వైసీపీ ట్రాప్ లో పడిపోయారు మా వాళ్ళు, అంతే తప్ప పూ అని మొహాన్ని ఉమ్మేసి తప్పుకుంటే అసలు ఇదంతా ఉండేది కాదు. వాళ్ళు అసలు ప్రజలు మర్చిపోయారు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు అన్ని మతాలను సామరస్యంగా చూడాలి, అందరిని అన్ని దేవుళ్ళు నమ్మాలా. మరి ఎందుకని అలా చేశాడంటారు? చేశాడు, దాంట్లో మర్మం ఉంది. ఇప్పుడు ఈ సిట్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ తింటే చచ్చిపోతానని భయవేసి పక్కన పెట్టాడు. అంటే వాళ్ళు చేసిన మనం అనుకోవాలి అంతే కదా. అంటే వాళ్ళ నాయకులను నియమించుకున్న, వాళ్ళ సొంత బాబాయిని నియమించుకున్న పరిస్థితి కదా. మరి ఎందుకని అంటారు? ఆ నమ్మకం ఎందుకు లేదంటారు? నమ్మకం లేదంటే అతను ఏం జరుగుతుందనేది అతనికి తెలుసు కాబట్టి నమ్మకం ఎందుకు ఉండదంటే అతనికి అన్ని తెలిసి ఆ లడ్డు కూడా పక్కన పెట్టాడు. నాకు తెలిసి అంటే ఇప్పుడు ఆలోచించవలసి వస్తుంది. వచ్చేసి అన్ని అబద్ధాలు వచ్చేసి అబద్ధాలు మాట్లాడితే సరిపోద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన చిట్టు నివేదికని వీళ్ళు ఎట్లా కాదంటారు? అంటే రోజు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంది,
ఎవరైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దేవుడి వ్యవహారంలో అపచారం చేశారో వాళ్ళని శిక్షిస్తాడు, ఈ టైంలో శిక్షిస్తాడని చెప్పి అంటుంది. రోజా నవరొక పెంట కుప్ప. ఉమ్, రోజా ఎప్పుడు వస్తుందని ఆడోళ్ళు కాసు కూర్చున్నారు. ఎందుకంటే ఆవిడ ఒక ఆడదానిగా మాట్లాడలేదు. ఉమ్, అధికారం ఉన్నప్పుడేమో జనాన్ని వందల మందిని డబ్బులకి తీసుకెళ్లిపోయేదంట. ట్రిప్కి 50 మంది 100 మందిని ఎప్పుడు చూసినా తిరుపతిలోనే ఉండేదంట ఆవిడ. అంటే మరి అంటున్నారు కదా, అంటే మరి ఇక్కడ కామెడీ పీస్ అయిపోయింది ఇప్పుడు. రోజా అనే ఆవిడ ఒక కామెడీ పీస్ అయిపోయింది. ఏదన్నా అదుపు తప్పి మాట్లాడిందంటే రోజా కూడా చెప్తే తప్పవు. మరి ఆ రకంగా రెడీగా ఉన్నారా మహిళలు అందరూ? అసలు ఊరుకోవట్లేదు. అది అది రాకపోయినా కూడా ఎప్పుడు వస్తుందని కాసు కూర్చున్నారు రాకున్నదని. మరి ఫైనల్గా చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఇవాళ కూడా ఈయన వెళ్ళి ఇక్కడ మాజీ మినిస్టర్ గారిని ఇంకో ఆయన కూడా పరామర్శించడానికి వెళ్ళాడు, దాన్ని ఎలా చూడొచ్చంటారు? అసలు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాడు అంటారు రాష్ట్రం? కదండి, ఆ విధానాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. హడావుడి చేస్తాడు అతను, పరామర్శలు తప్ప ఏం చేస్తాడు? అప్పుడు ఓదార్పు యాత్ర అని చెప్పి జనాన్ని ముంచేశాడు. ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని తీసుకెళ్లి 30 ఏళ్ళు వెనక పెట్టాడు. మళ్ళీ ఈ పరామర్శ కోసం ఈ తతంగం అంతా, ఈ జగన్ ఇది లేనిది అతను కూడా మాట్లాడి ఉండడని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఫైనల్ గా చెప్పండి, వాళ్ళ చెల్లెలు కూడా చెబుతా ఉంది, నువ్వు పరామర్శ యాత్రలు చేసినా పాదయాత్రలు చేసినా నీకు ఓట్లే పడవరా బాబు, ఎందుకురా బాబు అని విజయసాయి ఇద్దరు చెప్తున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మరి ఎందుకు చేస్తారు? జైలుకి వెళ్తే చెల్లెలు ఉంగరం కూడా వైసీపీ కార్యకర్తలే కాజేశారు. అట్లాంటి చెల్లెల్ని తిప్పుకుని తల్లిని బయటికి గెంటేసి, చెల్లెల్ని బయటికి గెంటేసి, మహిళలను దూషించి ఇతడు ఏం చెప్తాడండి సమాజానికి? ఇతను అసలు ఎవరు నమ్మట్లేదు. నేను అతను ఎన్ని విధాలుగా నమ్మకం కలిగించుకోవాలన్నా కూడా అతన్ని నమ్మరు ఇంకా. కానీ మరి ఈ రోజు వచ్చిన జన ప్రవాహం చూసి ఈ గవర్నమెంట్ కనువిప్పు కావాలంట కదా? ఏ జన ప్రవాహం వచ్చారండి? ఆయన వెనకాల విపరీతం జనాలు వస్తున్నారంట కదా? ఎక్కడ జనం వస్తున్నారంట. గిరాకీ పెట్టుకుని బోల్డ్ మంది వస్తారు. గిరాకీ పెట్టుకుంటే బోల్డ్ మంది వస్తారు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు పెట్టిన హింసలకు కూడా దడవకుండా ప్రాణాలు సైతం పోగొట్టుకుని నిలబడిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. వీళ్ళు కిరాయోళ్ళు, వాళ్ళంతా వచ్చిన వాళ్ళు కూడా సగం పైగా కిరాయోళ్ళు. పెట్టుకుని జన ప్రవాహాన్ని చూపిస్తే రేపు ఓట్లో చెప్తారుగా, రేపు ఓట్లో చెప్తారు. రేపు ఎదరు సాని సంస్థలు ఏ విధంగా పరిపాలన సాగుతుంది ఏంటి, అతను చేసిన విధ్వంసాలు ఏంటి అనేది ప్రజలకు అన్ని కూడా వివరించే పరిస్థితుల్లో ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. అన్నీ తెలుసు. అతను ఎన్ని ప్రయోగాలు, ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా కూడా ఉపయోగం లేదు. ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా అతను ప్రజలు విశ్వసించారు అని అంటే మాత్రం మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోవచ్చు.